దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రార్థన గురించి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనంలో 24వ వచనంలో అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నాము నమ్ముడి. అప్పుడు అవి మీకు కలిగినని మీతో చెప్పుచున్నాను. దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేది అడగడం మాత్రమే కాదు. ప్రార్థన అనేది దేవుని శక్తి, ఆయన మంచితనం మనం విశ్వసించడమే. ప్రార్థన అనేది దేవుని శక్తిని, ఆయన మంచితనాన్ని మనం విశ్వసించడం. దాంట్లో ఉన్నటువంటి ఆ ఆ విశ్వాసము, నా మనవి ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడని విశ్వసించినటువంటి ఆ విశ్వాసంలో దేవుని మంచితనం అంతా కూడా దేవుడు నీకు ఇస్తాడు. అందుకే ఈ మార్కు రాసినటువంటి ఈ సువార్తలో అద్భుతమైనటువంటి మాట అంటే, అందుచేత మీరు ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను, ఏదైతే మనం అడుగుతున్నామో అవి దేవుని చిత్తానుసారమైనటువంటిగా మనం అడిగినప్పుడు ఖచ్చితంగా పొంది ఉన్నాము నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. కాబట్టి ఈరోజు నీవు ఆ ప్రార్థనలో ఉన్నటువంటి దేవుని శక్తి, నువ్వు ఆ ప్రార్థన చేస్తున్నటువంటి విధానంలో ముందు దేవుని శక్తిని నీవు అర్థం చేసుకోవాలి. ఆయన ఏమైనా చేయగలరు, ఆయన శక్తిమంతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన్ని నేను వేడుకుంటున్నాను. నేను ఒక మనిషిని కాదు వేడుకునేది, ఒక వ్యక్తిని కాదు నేను వేడుకునేది. ఆయన సమస్తము చేయగలిగినటువంటి దేవుణ్ణి నేను వేడుకుంటున్నాను. అందుకే ప్రార్థన అనేది దేవుని శక్తిని, ఆయన ప్రేమను విశ్వసించడమే, మంచితనాన్ని విశ్వసించడమే ఈ ప్రార్థనలో ఉన్నటువంటి రహస్యం. కాబట్టి ఈ బైబిల్లో ఇంకొక దగ్గర మొదటి యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు ఒక మాట, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏమనగా, అంటే యేసుక్రీస్తుని బట్టి మనకు కలిగినటువంటి ధైర్యం ఏమనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నది. అంటే మన జీవితంలో దేవుని చిత్తానుసారముగా మనం ఏదైతే అడుగుతామో ఆయన మన మనవి ఆలకించినట్లుగా మనం భావించాలి, లేక ఖచ్చితంగా దేవుడు జవాబిస్తాడు అనే ఒక మాట ఈ యోహాను మనకు రాసి ఉన్నాడు. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది ధైర్యం అంట మనకు. కాబట్టి ఈ ధైర్యంలో నీవు పరిపూర్ణమైనటువంటి ఆయన నాకు ఖచ్చితంగా చేస్తాడు. ఖచ్చితంగా నాకు ఆయన యేసయ్య ఖచ్చితంగా చేస్తాడు. 15వ వచనంలో అంటాడు, మొదటి యోహాను 5:15లో, మనము ఏమి అడిగినను, ఇంకా కొంచెం లోతుగా, మనము ఏమి అడిగినను అంటే ఏం అడుగుతావు? బిడ్డల గురించి అడుగుతావా? భార్య గురించి అడుగుతావా? భర్త గురించి అడుగుతావా? ఒక ఉద్యోగం గురించి అడుగుతావా? లేక నీ జీవితంలో నీ వ్యాపారం గురించి అడుగుతావా? లేకపోతే నీకు అనారోగ్యం గురించి అడుగుతావా? ఆరోగ్యం గురించి అడుగుతావా? లేకపోతే నీకున్నటువంటి సమస్యల గురించి అడుగుతావా? అప్పుల గురించి అడుగుతావా? నీకున్నటువంటి పోరాటముల గురించి అడుగుతావా? ఇది ఏదైనా సరే నువ్వు మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల. ఇక్కడ ఒక లోతైనటువంటి విషయము మనకు కనబడుతుంది. అంటే ముందు మనం ఏమై అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగి ఉండాలి. అంటే నువ్వు చేసేది గాలికి కొట్టుకొని పోయేటట్లుగా ఉండకూడదు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు ఏబేలు, కయను ఇద్దరు కూడా బలి అర్పించారు. వారు కయనైతే శ్రేష్టమైనటువంటి వాటిలో నుంచి తీసుకొచ్చి ఆయన
పొట్టేలునో లేకపోతే మంచి దాన్ని తీసుకొచ్చి దాన్ని వధించి దాన్ని ఆ బలిపీఠం మీద పెట్టి మంట వేసి, అలాగే కయీను కూడా తన పొలంలో పండినటువంటి వాటిని తీసుకొచ్చి బలిపీఠం కట్టి చేశాడు, మంట వేసి. ఈ ఈ ఏబేలు పొగ ఏమవుతుంది? ఆవు మంటుతుంది. కయీను పొగ ఆవు మంటలేదు. దీని అర్థం ఏంటి అంటే, నీవు చేసినటువంటి ఆ బలి, ఆ ప్రార్థనా బలి అంటే కృతజ్ఞతా బలి, నువ్వు ఏదైనా కావచ్చు, అది దేవుని దగ్గరికి వెళ్తుందా లేదా అనేది నువ్వు తెలుసుకోవాలి. ఆ రోజు వారిద్దరూ, కయీను ఏబేలు, అసలు కయీను ఏబేలుని చంపడానికి కారణం అదే. ఏంటి కారణం అంటే, పొగ ఆవు మంటుతుంది. కయీను పొగ ఏమవుతుంది? అటు ఇటు గాలి కొట్టుకుపోతుంది. ఆయనకి లేనటువంటి భద్రత ఈ ఏబేలుకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఆయన బలి అర్పించినప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఈ ఈ కయీను ఏం చేస్తున్నాడంటే, ఏబేలుని చూస్తున్నాడు. ఏబేలు ఏం చేస్తున్నాడు? బలి అర్పించి, నా బలి నువ్వు స్వీకరించినందుకు నీకు వందనాలు ప్రభువా అని యెహోవా దేవుని వేడుకుంటున్నాడు. కయీను అటు ఇటు చూస్తూ, నా తమ్ముని పొగ ఆవమంటుతుంది, దేవుడు ఆలకిస్తున్నట్టున్నాడు, వీడిని నేను చంపేస్తే పోలేదా అని ఒక రాయితోనో దేనితోనో కొట్టి చంపేశాడు. దేవుని బిడ్డలారా, దేవుడైనటువంటి యెహోవా చెప్తున్నాడు, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు. నా తమ్మునికి ఏమన్నా నేను కావాలి అన్నా. కాబట్టి దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, ఏబేలు రక్తము నాకు మొరపెడుతుంది అంటే, ప్రార్థనలో ఉన్నటువంటి ధైర్యం, ప్రార్థనలో ఉన్న నమ్మకం, ప్రార్థనలో ఉన్న శక్తి. నేను ముందుగా చెప్పాను, ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని, దేవుని మంచితనాన్ని, మనము దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మంచితనాన్ని, ఆయన ప్రేమను అర్థం చేసుకుని మనం ప్రార్థన చేయాలి. ఆయన నువ్వు సన్నగా ఉన్నావా, లావుగా ఉన్నావా, నువ్వు పొట్టిగా ఉండవా, నీకు డబ్బు లేదా, ఆస్తి అంతస్తు లేవా, నువ్వు అలాంటోడు ఇలాంటోడు అని ఆయన చూడు. ఆయన నీ ప్రార్థన, ఆ ప్రార్థనలో నీకు నమ్మకం ఉందా లేదా, నువ్వు చేసే ప్రార్థన, నీ నోటితో చేస్తున్నటువంటి ఆ ప్రార్థన, నీ హృదయంతో ఖచ్చితంగా నువ్వు చేస్తున్నటువంటి ఆ మనవి దేవుడు అంగీకరిస్తాడని నువ్వు నమ్మాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకే యోహాను, మొదటి యోహాను 5:15 అంటాడు, మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల, మనం ఎరిగిన ఎడల అంటే నువ్వు ఎరిగి దేవునికి మొరపెట్టాలి. ఇది చాలా లోతైన విషయం. నువ్వు అండర్స్టాండింగ్ స్పిరిట్, నాకు దేవుడు చేసేసాడు అంతే, నాకు చేస్తాడు ఖచ్చితంగా. ఆయన, నేను మనుషుల్ని కాదు అడిగేది, ఒక ఫ్రెండ్ని కాదు, నేను నా భర్తని కాదు, భార్యని కాదు, నా బిడ్డలను కాదు, నా అన్నదమ్ములు కాదు అడిగేది, నేను నా దేవుణ్ణి అడుగుతున్నాను. ఇంకా రెండో విషయం అంటే, మనం ఆయనను వేడుకునినవి, నువ్వు ఏదైతే వేడుకుంటున్నావో, మనం ఆయనను వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదము. మనం ఆయన్ని వేడుకున్నవి మనకు కలిగినవని ఎరుగుదము. కాబట్టి నువ్వేదైతే పొందుకోవాలనుకుంటున్నావు అది పొందేసుకున్నావని ఆయన నీకు, నీ ప్రార్థన ద్వారా నీకు అర్థమైపోతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీ జీవితంలో గుడ్ అండర్స్టాండింగ్ స్పిరిట్, వాక్యం పట్ల, దేవుని పట్ల నువ్వు ఒక అవగాహన కలిగి ఉండాలి. అప్పుడే నీ జీవితంలో, ఈ లోకంలో ఉన్నటువంటి వాటికంటే కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు నీకు బాగా అర్థమవుతాయి. ఈ ప్రార్థన అనేది కూడా ఆధ్యాత్మికమైనది. కాబట్టి ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని, ప్రార్థనలో ఉన్నటువంటి మంచితనం, దేవుని మంచితనం, దేవుని యొక్క శక్తిని ఆ ప్రార్థన ద్వారా నువ్వు జవాబు పొందుకుంటున్నావు. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, మేము ప్రార్థన చేస్తున్నప్పుడు మేము ఒక అవగాహనతో మేము ప్రార్థన చేయటం కృప చూపించాం. నీ దగ్గర మేము యేసయ్య పొందుకున్నటకు ప్రభా మీరు ఇచ్చిన నాయన ప్రార్థనలో ఉన్నటువంటి దేవుని యొక్క శక్తిని, ప్రార్థన ద్వారా దేవుని యొక్క మంచితనాన్ని మేము ఎరిగిన వారంగా ప్రార్థన చేయటం కృప చూపించు. నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.